మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం, దేవుడు అంటేనే లేడేమో అనిపించడం, భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు, విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం, జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్, ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట, ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం, దీనన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిషాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మేము అలాగే 1000 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి. మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం, లగ్నదోషం, కుజదోషం, అలాగే ఏలినాడు శని, అర్ధం శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం. దానివల్ల తప్పకుండా 60 రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడను. దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో శని వక్రత్యాగం చేశాడు. వక్రం అంటే ఏంటి, వక్రత్యాగం అంటే ఏంటి? మామూలుగా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్న శని అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వెనక్కి వస్తాడనమాట. ఇలా అంటే కుంభరాశిలో ఉండి మీనరాశి వైపు వెళ్ళే శని కుంభరాశి నుంచి మకర రాశి వైపు రావడాన్ని వక్రం అంటారు. అయితే జూన్ నుంచి నవంబర్ 19 వరకు కూడా శని వక్రంలో ఉన్నాడు. వక్రంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే శని నార్మల్గా ఉంటాడో, ఎవరికైతే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటుందో ఆ ప్రభావం అనేది చాలా వరకు ఉండదనే చెప్పాలి. ఎవరికి ఉంటుంది వక్రంలో ఉన్నప్పుడు ప్రభావం? ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి శని వక్రించినప్పుడు వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కానీ మిగతా విషయాలు కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ శని నార్మల్ అయిపోవడం వలన మళ్ళీ ఎవరికైతే ఏలినాడు శనులు ఉన్నాయో, మళ్ళీ ఎవరికైతే అర్ధాష్టమ శని, అష్టమ శనులు ఉన్నాయో నార్మల్గా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అయితే ఈ వక్రించిన శని కుంభరాశిలో ఎప్పటి వరకు ఉంటాడంటే మార్చి 28 వరకు ఉంటాడు. మార్చి 28 తర్వాత శని రాహుతో కలిసి మీన రాశిలో సంచరించబోతున్నాడు. అయితే ఇప్పుడు మార్చి వరకు కూడా శని ప్రభావం కుంభరాశిలో ఉన్నప్పుడు మీ రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఎప్పుడైనా సరే మీకు గనక రాహువు కానీ, రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహు అంతర్దశ, గురువుతో శని, శనితో గురువు, అలాగే శుక్రుడితో శని, శనితో శుక్రుడు, రాహులో కేతువు, కేతువులో రాహు, ఈ 5 దశలు అంతర్దశలు జరిగితే మాత్రం అది ఏలినాడు శని ప్రభావం కాదు, అర్ధాష్టమ శని ప్రభావం కాదు, అష్టమ శని ప్రభావం కాదు. ఖచ్చితంగా ఈ దశలో అంతర్దశల ప్రభావమే. ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏ పూజలు చేసినా, ఏ జపాలు చేసుకున్నా, ఏమి చేసుకున్నా సరే ఎటువంటి ఉపయోగం కూడా పెద్దగా కనిపిస్తూ ఉండదు. కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ రాశి ఫలాల్లో నెల ఫలితాలు లేకపోతే సంవత్సర ఫలితాలు ఇలా శని మారాడు, గురువు మారాడు ఏం చెప్పినా సరే వాళ్ళకి ఉపయోగం ఉండదన్నమాట. అందుకే బాగుందంటున్నారు అనుకున్న ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు మీకు ఏ రకంగానూ బాగుండే అవకాశం ఉండదు. ఎక్కడో 100లో 3 4 తప్ప ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా బాగుంటుంది అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. మిగతా దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇక్కడ శని కర్మకారకుడు అనమాట. మనం శని మహాదశ ముందు చేసుకున్న కర్మ, ఏలినాడు శని ముందు చేసుకున్న కర్మ, అష్టమ శని, అర్ధాష్టమ శని ముందు చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు కర్మ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శని ఫలితాలని ఎలా చూడాలంటే శనికి ఎప్పుడు కూడా మనం బాగా వర్క్ చేసుకోవడం, మన పని మీద బాగా ఫోకస్ చేయడం, ఆలోచనలన్నీ తగ్గించుకుంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి మీ రాశిపై శని ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని సంచారం జరుగుతుంది. తృతీయంలో శని అనుకూలంగా ఉంటాడు. తప్పకుండా ధనుసు రాశి వారికి తృతీయానికి సంబంధించి తృతీయం నుంచి శని 5వ స్థానాన్ని, అలాగే భాగ్యస్థానాన్ని 7th ఆస్పెక్ట్తో, అలాగే 10th ఆస్పెక్ట్తో 12వ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా ధనుసు రాశి వారికి రాబోయే 6 నెలలు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఒక
మార్పు అనేది మీలో వస్తుందన్నమాట. అవి పరిస్థితుల కారణంగా కావచ్చు, వేరే వాళ్ళ సన్నిహిత్యం కారణంగా కావచ్చు, కమ్యూనికేషన్ అనేది చక్కగా ఉంటుంది. ఇంతవరకులా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా చూసే పద్ధతి, మాట్లాడే పద్ధతి మారుతుంది. అలాగే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఏదైనా సాధించగలననే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తెలివితేటలన్నీ ఉపయోగిస్తారు. వేరే వాళ్ళ కోసం లేకపోతే వేరే పనుల కోసం, పనికిమాలిన పని కోసం వాడే తెలివితేటలన్నీ కూడా ఇప్పుడు మీరు బాగుపడడానికి, మీ పనులు అవ్వడానికి, మీ మనసులో కోరికలు నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఖచ్చితంగా సిబ్లింగ్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెలకు సంబంధించిన వివాహాలకు సంబంధించి కానీ, వాళ్ళ చదువులకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ గుడ్ న్యూస్లు వింటారు. ఖచ్చితంగా వాళ్ళ ఇన్కమ్ లేకపోతే వాళ్ళకి జరిగే పెళ్ళో లేకపోతే ఇతర ఏదో ఫారిన్ వెళ్ళడము, ఇది మీకు చాలా సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ జాతక ప్రభావం వలన ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఎక్కడైతే వర్క్ ప్లేస్లో ఎనిమీస్, కొలీగ్స్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, మిమ్మల్ని కావాలని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలిసి వచ్చేలా ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు మీ జోలికి రాకుండా చేసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మంచి విషయం. పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి పిల్లలు కలగడం, అలాగే పిల్లలకు సంబంధించిన విషయాల్లో వాళ్ళకి హెల్త్ బాగోకపోవడం, చిరాకులు ఏమైనా 4-5 నెలలు ఉంటే అవన్నీ తగ్గడం, వాళ్ళ చదువుల్లో ఇంప్రూవ్మెంట్ అవ్వడం, అలాగే మీ రొమాంటిక్ లైఫ్, రొమాన్స్ విత్ పార్ట్నర్ ఇవన్నీ కూడా బెటర్ అవ్వడం, ఇంతవరకు కన్నా చాలా హ్యాపీగా ఉండడం అనేది కూడా చక్కగా కనిపిస్తుంది. లవ్ లెటర్స్ రాయడం, లవ్ మెసేజ్లు రాయడం ఇవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది మ్యారేజ్ బిఫోర్ ఉండే వాళ్ళకి. ఇక 5th హౌస్ అనగానే స్టాక్ మార్కెట్ చూపిస్తుంది. స్టాక్ మార్కెట్లో కూడా కొంతవరకు ఎవరికైతే మనం దశలు అంతర్దశలు చెప్పుకున్నాం కదా, అవి కాకుండా దశ అనుకూలంగా ఉన్న వాళ్ళకి స్టాక్ మార్కెట్లో కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఇవి లేకపోతే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, డిస్టిక్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇలాంటి వాడే వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. తప్పకుండా వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్, విజ్డమ్తో కొన్ని పనులు మీరు మాత్రమే చేయగలని నిరూపించుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక భాగ్యస్థానం మీద శని సంచారం ఉండడం వలన లక్ అనేది డైలీ లైఫ్లో చాలా పాజిటివ్గా అనిపించడం అనేది హ్యాపీగా ఉంటుంది. మీరు చేసుకునే మంత్రాల వల్ల లేకపోతే పూజల వల్ల, జపాల వల్ల, నోముల వల్ల బాగుంది, హ్యాపీగా ఉన్నాం మేము అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా టెన్షన్ అనేది తగ్గుతుంది. అన్ని పనులు కూడా అనుకున్నట్లుగా జరగడం అనేది చాలా వరకు సంతోషాన్ని ఇస్తుంది. మనం నమ్మిన వ్యక్తులు లేకపోతే మనల్ని నమ్మిన వ్యక్తుల మధ్య ఉండే కమ్యూనికేషను, వాళ్ళు చెప్పే మాటలు, మీరు వేరే వాళ్ళు మీకు సాయం చేయడం వల్ల మీకు కలిగే ఆనందం, ఇలాంటి చక్కని వాతావరణం అనేది చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ కొంతవరకు కుజుడు స్తంభించాడు, గురువు వక్రంలో ఉన్నాడు కాబట్టి ఫిబ్రవరి వరకు కూడా అంతలా అనిపించకపోయినా ఫిబ్రవరి నుంచి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కలియుగం. ఇంతవరకులాగా ఏదో మీరు చైల్డ్హుడ్లో ఉన్న వాళ్ళు, 90sలో పుట్టిన వాళ్ళు, 80sలో పుట్టిన వాళ్ళు చైల్డ్హుడ్లో ఉన్నట్టుగా పరిస్థితులు ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, ఇలా ఉండే పరిస్థితులు కాదనమాట. ఏదో మిస్ అవుతున్నట్టు, ఏదో ఇంతవరకు అందరం కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు అయిపోయాం, ఇలాంటి భావనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానం అనేది నలుగురితో ఉండి అందరితో మాట్లాడితేనే సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకున్న స్పేస్లో హ్యాపీనెస్ని ఎత్తుకోవడం చాలా చాలా మంచిది. ఇది ఒకటి మైనస్ అనమాట. ఇక ఫారిన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ హ్యాపీనెస్ అనేది తక్కువ ఉంటుంది. వర్క్ టెన్షన్స్, ఎవరు లేనని బాధ, అక్కడ చదువుకుంటున్న వాళ్ళకు కూడా ప్రెజర్ ఎక్కువైపోవడం. ముఖ్యంగా ఎక్కడైనా సరే వేరే స్టేట్లోనూ ఎక్కడైనా ఒంటరిగా ఉండే హైయర్ ఎడ్యుకేషను చేస్తున్న వాళ్ళు, బీటెక్, పీజీ ఇలాంటివి చేసిన వాళ్ళకు కూడా ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే శని చక్కగా అనుకూలించి మీ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి టెన్షన్ పడకుండా నిదానంగా చేసే పనులన్నింటిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇక 12వ స్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి కొంతవరకు లాస్ ఆఫ్ మనీ తగ్గుతుంది, లాస్ ఆఫ్ ఎనర్జీ తగ్గుతుంది. అలాగే అనవసరంగా ఏదైనా శ్రమ ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఫ్రీగా ఉంటుంది జాబ్ లైఫ్లో. ఎక్కడైనా సరే కొంతవరకు టెంపుల్స్ విజిట్ చేయడం, ఆశ్రమాలు విజిట్ చేయడం, టెంపుల్స్లో పూజలు, డొనేషన్స్ ఇలాంటి కార్యక్రమాలు, అక్కడ ఏమన్నా యాక్టివిటీస్ జరిగితే ఆటల్లో పాల్గొనడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. స్లీపింగ్ అనేది లేదు, స్లీపింగ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. అలాగే ఫారిన్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు మంచి జాబ్ రావడం ఇలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పార్ట్నర్స్ మధ్య రిలేషన్ పెరుగుతుంది. ప్లజర్స్ ఆన్ బెడ్ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేసే అవకాశం
ఉంటుంది. గత కొంతకాలం మీరు ఎక్కడ ఉండడం, వేరే చోట ఉండడం, ఏదో ఒక ఆరోగ్య సంబంధ విషయాలతో ఎంజాయ్ చేయకపోవడం, ఇలాంటివి కూడా తగ్గి చాలా హ్యాపీగా రొమాంటిక్ లైఫ్ అనేది కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. మొత్తం మీద ధనుసు రాశి వారికి శని ప్రభావం చాలా పాజిటివ్గా ఉంది.